జీవితాల్లో దేవుణ్ణి ప్రజలను నడిపించాలని నిర్ణయించుకొని దేవుని వైపు తిప్పాలనుకొని ఇర్మియా చేస్తున్న ప్రయాసంలో తన వంతు పాత్ర కూడా పోషిస్తూ ఎంత చక్కగా దేవుని ప్రజల కొరకు తన ఒక జీవితాన్ని త్యాగం చేస్తూ తన జీవితాన్ని దేవునికి అర్పించుకొని తల్లి నేర్పిన బాటలో తాత తండ్రి దుర్మార్గులు అయినప్పటికీ కూడా తల్లి నేర్పిన బాటలో ఎంత చక్కగా ప్రవర్తిస్తూ నడుస్తూ తన యొక్క జీవితాన్ని దేవునికి ప్రియంగా పెట్టాలని తన ప్రియురాలుగా ఉన్న ఆ తల్లి ఒక మాటలు విన్న ఈ యొక్క యోషై చాలా అద్భుత కార్యాలు. ఎందుకంటే అక్కడ 12వ అధ్యాయము మొదటి రాజులు 12వ అధ్యాయం 32వ వచనంలో 30వ వచనంలో ప్రవచించిన ప్రతి ప్రవచనాలు కూడా యేసు నామములో ఇవి జరుగును గాక అన్నట్టు దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ప్రవచనాలు అక్కడ ప్రవక్త వచ్చి ప్రవచించినప్పుడు అవన్నీ కూడా ఈ యొక్క యోషై జీవితంలో జరుగుతాయని చెప్పిన ప్రతి మాట కూడా సమాధుల మీద వీళ్ళ యొక్క ఎముకలు బూడిద చేసి వాటిని చల్లుతారని, బలిపీఠాల మీద ఆ సూర్య దేవత స్తంభములన్నింటినీ కాల్చేస్తారని ఎన్ని ప్రవచనాలు చెప్పినా అవన్నీ కూడా జరగడానికి దేవుడు ఈ యొక్క కృపను అనుగ్రహించి దేవుడికి మహిమగా బలిపీఠమా నువ్వు పాడగొట్టబడతావు, నీ మీద జరుగుతున్న అన్ని భయంకరమైన బలులు ఆగిపోతాయి అని చెప్పి అక్కడ చెప్పి ఈ యొక్క యోషై చేసిన కార్యాలన్నీ కూడా చేస్తూ 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 తాను మందిర నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి మందిర నిర్మాణం నిర్మించడానికి మందిరాన్ని సరిచేసేటప్పుడు శిథిలాల కింద పడిపోయిన బైబిల్ దొరికిందట. వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. శిథిలాల కింద వాక్యాన్ని చూసి అక్కడ శాస్త్రి వాళ్ళు శాపాన్ కుమారులు వాళ్ళందరూ కూడా ఎంతో కన్నీరు మున్నే వారి యొక్క జీవితాలు దేవుడి కొరకు సమర్పించుకొని ఉన్న దేవుని పని చేయాలనుకుంటున్న వారి యొక్క జీవితాలు ఎంతో భయంకరంగా అయ్యో దేవా ఏంటి పరిస్థితి, అయ్యో దేవా కొన్ని జీవితాలు మనం చూస్తే కూడా భయంకరమైన పరిస్థితి. దేవుడు తెలుసు కానీ వాక్యం తెలియదు, దేవుడు తెలుసు కానీ మందిరానికి వెళ్ళదు, దేవుడు తెలుసు కానీ దేవుడికి సమయం ఇవ్వరు. దేవుని కుటుంబాలే దేవుని బిడ్డలే మేము దేవుని ఒక బిడ్డలమని చెప్పుకున్న మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశం దొరకదు. భూమి మీద పరలోక రాజ్యాన్ని మనము జీవించాలి. పరలోకపు రాజ్యము భూమి మీద ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, పరలోకాన్ని నువ్వు భూమి మీదకి ఎప్పుడైతే తెచ్చుకుంటావో నీ జీవితం పరలోకంలో ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యోషై అక్కడున్న ప్రతి విగ్రహారాధన ప్రతి భయంకరమైన పరిస్థితులు అన్నిటినీ కూడా కొట్టివేసి దేవుడి కొడుకు ఆ ప్రజలందరినీ కూడా తయారు చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, దుష్టక్రియలు అయినప్పటికీ కూడా ఇర్మియాకి తోడుగా ఉండి నడిపిస్తూ ఆ ఒక్క గ్రంథాన్ని తీసుకొని చదివి వాళ్ళందరికీ వినిపించడానికి సిద్ధపడ్డారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క ప్రధాన యాజకుడైన హిల్కీయా సంతోషపడ్డాడంట. దేవుని గ్రంథం దొరకగానే ఎంతో ఆనందించిండట. అయ్యో దేవుని గ్రంథం మాకు దొరికేసింది, మేము ఇంక అందరికీ కూడా వార్త ప్రకటించవచ్చు, శుభవార్త ప్రకటించవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, వీరిని వాక్యం వైపు నడిపించవచ్చు, దేవుని దగ్గరికి తీసుకురావచ్చు. ఈ ప్రజలంతా ఎంతో నాశనం అయిపోతున్నారు, అయినా దేవుడు ఒక పనులు వీళ్ళ ద్వారా జరగాలని దేవుడు క్రియలు వాళ్ళకి ఎన్నో బయలుపరచాలని ఈ హిల్కీయా చేస్తున్న ప్రయత్నము వాక్యం వాళ్ళకి చెప్పాలని ఆరాటపడుతూ అందరినీ సమకూర్చి ఆ రాజైతే ఏకంగా తన బట్టలు చింపుకొని వేదన పడుతూ మారు మనసు పొంది దేవుని దగ్గర ఇంకా పశ్చాత్తాపడుతూ ఆ దేశం మీదకి వస్తున్న ఉగ్రత కోపము చల్లార్చి ప్రజలందరినీ నెమ్మదిగా ఉంచడానికి యోషై ఎంతో ప్రయత్నించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోషై చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఇర్మియా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు. గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తున్న తండ్రి నీ బిడ్డలను దీవించి ఆశించి కృప చూపించి గొప్ప ధన్యత దయచేయండి. యోషై ప్రభా ఇర్మియా చేస్తున్న కలిసి పరిచర్యలో ప్రభా ఎన్నో ప్రభా తండ్రి ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభా దేవుని పరిచర్యని కొనసాగించడానికి నాయన ఆ బిడ్డలు పూనుకొని నడిచినట్టు నీ బిడ్డలు కూడా ప్రభా నీ కొరకు తండ్రి స్వార్థ ప్రకటించడానికి పూనుకొని బయలుపరచబడిన ప్రతి మాటలు నాయన లోకానికి ప్రకటించేటట్టు తండ్రి లోకాన్ని నీ దగ్గరికి తీసుకొని రావడానికి ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.